మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్ వదిలి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఏంటి? తన కుటుంబం వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి ప్రీ ప్రెస్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తాను హైదరాబాద్ వదిలి ముంబై రావడానికి తన కుటుంబం ఓ అడ్డంకిలా మారిందని మంచు లక్ష్మి ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. చాలా రోజుల వరకు తాను ముంబై వెళ్లకుండా వాళ్లు అడ్డుపడినట్లు వెల్లడించింది. నన్ను ముంబై పంపించాలంటే వాళ్లు సంకోచించారు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. నన్ను ముంబై రావాల్సిందిగా ఆమెనే పట్టుబట్టింది. రానాతో మాట్లాడినప్పుడు కూడా నేను ఎప్పటికీ హైదరాబాద్ లోనే ఉండిపోకూడదని అతడు కూడా చెప్పాడు అని లక్ష్మి తెలిపింది. తన తమ్ముళ్ళు మంచు మనోజ్, మంచు విష్ణు సులువుగా దక్కించుకున్న దానికోసం తాను మాత్రం ఫైట్ చేయాల్సి వచ్చిందని కూడా మంచు లక్ష్మి తెలిపింది. దక్షిణాదిలో తన కూతుళ్లు, అక్కలు, చెల్లెళ్లను సినిమాల్లో నటింపజేయడానికి ఇష్టపడరని, తనకు అలాంటి పరిస్థితే ఎదురైందని ఆమె చెప్పడం గమనార్హం. నేను పితృస్వామ్య నేను పితృస్వామ్య బాధితురాలినే. దక్షిణాదిలో జనం హీరోల కూతుళ్లు, అక్క చెల్లెళ్లు నటులుగా మారడాన్ని అంగీకరించరు. మాలాంటి వాళ్లను నటింపజేయడానికి వెనకడుగు వేస్తారు. ప్రకాష్ కోవెలమూడి నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ మా నాన్న మోహన్ బాబు, అతని నాన్న రాఘవేందర్ రావు అది జరగకుండా చూడడానికి ప్రయత్నించారు అని లక్ష్మి చెప్పడం గమనార్హం.